ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభప్రదమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుడు మీకు అన్ని విషయాలు మేలు చేయాలని, మిమ్మల్ని బలపరచాలని, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అందరినీ పటిష్టపరచాలని ప్రతిరోజు మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మనం దేవుని వాక్యంలో నిలిచి ఉంటే, ఆయన వాగ్దానాల్లో మనం నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టం అది దేవుడు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని మీలో చాలామంది మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఈరోజు వాగ్దానం కోసం కనపడుతున్నారు కదా, పరిశుద్ధనాలు తెరిచి ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 24 and verse 1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించెను. 24వ అధ్యాయం మొదటి వచనంలో మాట చదువుతున్నాం కదా. 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని. 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ చూస్తున్నాం మనం. మన దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చువాడనే సంగతి ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. కల్దీ దేశంలో అబ్రహాం బయటికి రావాలని దేవుడు ఆశించినప్పుడు, అక్కడి నుంచి అబ్రహాం విడుదల పొంది కనాన్ దేశం రావాలని దేవుడు కోరినప్పుడు అబ్రహాం విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, అక్కడ ఏముంటాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. దేవుడు చెప్పాడని బయలుదేరిపోయాడు. దేవుడు చెప్పాడు, నీవు నా పట్ల చూపించే విధేయతకు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ చెప్పిన దేవుడు 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అన్ని విషయాల్లో, అంటే ఒక్క విషయంలో కూడా అబ్రహాముకి కొరత అంటూ లేదు. అక్కర లేకుండా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈరోజు నేను హైలైట్ చేయాలనుకున్న మాట అన్ని విషయములలో. దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు, ఆయన కృపలో మనం వర్ధిల్లుతున్నప్పుడు, సత్యమందు మనం స్థిరపరచబడినప్పుడు, యేసుప్రభువు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునని. సత్యములో మనం ఎప్పుడైతే స్థిరపడుతున్నామో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతామో లేఖనానుసారంగా నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయములలో వర్ధిల్లుతావు అన్నాడు. యోహాను పత్రికలో మనం చూస్తే 3వ పత్రిక 2వ వచనంలో మాట ఉంది, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయములలో వర్ధిల్లుతావు. క్రైస్ట్ టిప్ సెంటర్లో మనం బోధించే సత్యం ఇదే. ప్రతిసారి నేను హైలైట్ చేసే విషయం ఏంటంటే, స్పిరిచువల్ బ్లెస్సింగ్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ ప్రాస్పెరిటీ. ప్రపంచంలో అన్నింటికన్నా ఆధ్యాత్మికమైన వృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఆత్మలో బలపరచండి, నీకు రోజు దగ్గరగా నన్ను తీసుకురండి, నీ సహవాసంలో నేను ఎదగాలి, నీ సహవాసంలో నేను ఫలించాలి, నీకు నాకు ఏ పాపమో ఒక అడ్డుగోడగా నిలబడకూడదు ప్రభువా, నిరంతరాయంగా నీ ముఖదర్శనాన్ని నేను చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా ఇలాంటి అనుభవాల్లో మనం ఎదిగినప్పుడు అన్ని విషయముల్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. నీకు కావలసిన ఆర్థిక సంబంధ విషయాల్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, అన్ని విషయాల్లో అభివృద్ధి నువ్వు చూస్తా. దేవుడు అందుకనే ఈ మాటను ఇక్కడ రాయించాడు, అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. నూతన నిబంధనలో జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేస్తే పౌలు మహాశయుడు 14 ఉత్తరాలు రాశాడు. వాటిల్లో చాలా మటుకు సంఘాలకు రాశారు, కొన్ని వ్యక్తులకు రాశాడు. ఆయన తిమోతి పత్రిక కావచ్చు, తీతు కావచ్చు, ఫిలమన్ కావచ్చు, వ్యక్తులకు పత్రికలు కూడా రాశాడు కదా. తిమోతి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, ప్రభువు అన్ని విషయములలో నీకు వివేకమును అనుగ్రహించుననే మాట ఉంటుంది. అన్ని విషయాల్లో ఏమిస్తారట ఆయన? వివేకము దేవుడిస్తాడు. చాలాసార్లు మనలో వివేకము లేనందువలన, జ్ఞానం లేనందువలన, స్పిరిచువల్ విజ్డమ్ లేనందువలన ఏదో రకమైన మోసంలో, ఏదో రకమైన ఇరకాటంలో ఇరుక్కుపోతుంది. ఆధ్యాత్మికంగా మనకు వివేకం చాలా అవసరం. మనందరం వివేచించే వారంగా ఉండాలి. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని వివేచించాలి. ఇది దేవుని దగ్గర నుండి వస్తున్న మాట కాదా అని వివేచించాలి. ఏదైనా ఒక స్నేహాన్ని ఆశిస్తున్నప్పుడు అది దేవుని నుండి కలిగిందా కాదా అని వివేచించడం. దుష్టుల సహవాసంలో మనం ఉండకూడదని బైబిల్లో ఉంది. దేవుని లేఖనానుసారంగా వివేచించే వరము లేదా వివేచించే బుద్ధిని దేవుడు మనకిస్తాడు. అది కూడా అన్ని విషయముల్లో.
కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కొన్ని విషయాల్లోనే వారికి వివేకం ఉంది, మిగతా కొన్ని విషయాల్లో ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిహీనులుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ చాలా అపవాది నేను పట్టుకోవడానికి, నేను వెనకకి తీసుకెళ్ళిపోవడానికి అపవాదికి ఆ మాత్రం చాలు. కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లోనూ వివేకం కలిగి ఉండాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని. చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతుంటారు. అనేక ప్రాంతాల్లో మేము క్రూసేడ్లు నిర్వహించేటప్పుడు వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. పగటి వేళ మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది వచ్చి అడిగే ప్రార్థన అవసరం ఇదే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. ఆ సందర్భంలో నేను వారికి చెబుతాను, మీరు ఆత్మలో వరదలితే అన్ని విషయాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనస్ఫూర్తిగా మేము కూడా ప్రార్థన చేస్తాం. చిన్నపిల్లల్ని చాలామంది నా చేతుల్లోకి ఇస్తూ ఉంటారు ప్రార్థన చేయమని. వారు నా చేతుల్లో తీసుకుని నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ ప్రియబిడ్డను ఉన్నత స్థలాల్లో ఉంచండి, అన్ని విషయాల్లో ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. దేవుని సేవకులుగా మా ఆశ, మా అభిలాష, మా కోరిక సంఘంగా మీరందరూ అభివృద్ధి పొందాలని, మీరందరూ ఉన్నతమైన స్థితికి రావాలని, మీరందరూ ఆశీర్వదించబడాలని, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మీరు వాడబడాలనే మా కోరిక. దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తే ఆనందించే వారిలో మేము అంత ముందుంటాం. అలాంటి మనసును దేవుడు మాకు ఇచ్చాడు. మీరు దీవించబడాలా, ఆశీర్వించబడాలా, ఉన్నతమైన స్థానానికి రావాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఆనాడు అబ్రహాము దీవించిన దేవుడు, ఆశీర్వించిన దేవుడు, మనలను ఆశీర్వదించడానికి కూడా ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించావు. అవును ప్రభువా, మేము అన్ని విషయాల్లో వివేకం కలిగి ఉండాలని, అన్ని విషయాల్లో మేము వృద్ధి పొందాలని మీరు కోరుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థిస్తున్నారో, పరలోకపు వాకిండ్లు తెరిచిన దీవెనలు వారి మీద కుమ్మరించండి. అన్ని విషయంలో వారిని పటిష్టమైన స్థానంలో మీరు ఉంచండి. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. అప్పుల ఊబిలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. వారిని అనేక మందికి ఇచ్చేవారిగా మీరే మలచండి. నేనుండి ఏదైతే గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన ఆశిస్తున్నారో అలాంటి వారందరినీ మీరే బలపరిచి నీ కృపలో స్థిరపరచమని గనుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జానవేశ్వరి గారు చెప్పిన వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. ఆత్మీయంగా చాలా మంచి సందేశాలు ఆయన అందించారు. నా జీవితంలో మార్పును కూడా కలిగించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.